మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. సండే మార్నింగ్ sermonకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మహోన్నతుడైన దేవుని యొక్క నామంలో ఆహ్వానించుచు ఉన్నాను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములపై అధికారి అయ్యుండి ఆయా రాజ్యాలపై తనకు ఇష్టమైన వారిని అధికారులనుగా నియమించే దేవుడు అని దానియేలు గ్రంథంలో మనం చదువుకుంటాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇది ఒక ఇంపార్టెంట్ హిస్టారికల్ ఈవెంట్ని హిస్టారికల్ ఈవెంట్స్ని రికార్డ్ చేస్తుంది. దిస్ ఈస్ ద ప్రాఫెసీ దట్ ఈస్ బ్రాట్ ఫోర్త్ బై ఏంజెల్ గేబ్రియల్ unto Daniel and thereby toward the mankind. రాబో రాజ్యములను గురించి దేవుడు ముందుగా ప్రాఫెసీలో ప్రవచన రూపంలో తెలియచేసిన ఈ అధ్యాయమును మనం ధ్యానం చేస్తున్నాం. 16th verseలో ఒక హిస్టారికల్ టర్నింగ్ పాయింట్ని మనం లాస్ట్ వీక్ ధ్యానం చేసాం. కింగ్ ఆఫ్ నార్త్, ఉత్తర దేశపు రాజు యాంటియోకస్ అనేవాడు తనకిష్టం వచ్చినట్లుగా పాలస్తీనా ప్రాంతం అనగా యూదా ప్రాంతంలో జరిగించి దానంతటిని కూడా కంప్లీట్ కంట్రోల్లోనికి తీసుకొని వస్తాడు. కాబట్టి ఇది ఒక ప్రాముఖ్యమైన అంశం. ఆనంద దేశం అనగా యెరూషలేమును తాను ఆక్రమించుకుంటాడు. 198 BCలో యాంటియోకస్ జెరూసలేంకి వస్తే యూదులైన వారు అపాస్టసీ అనేది చేస్తారు. వారు భ్రష్టులైపోయి, యూదా మత భ్రష్టులైపోయి కొందరు తనను అనగా యాంటియోకస్ను ఆహ్వానించి ఇతడే మాకు విమోచకుడు, దక్షిణ దేశపు రాజు చేతిలో నుంచి మాకు స్వతంత్రాన్ని అనుగ్రహించగలిగిన రాజు ఇతడే అని తనకు సపోర్ట్ చేస్తారు. అయితే 11వ అధ్యాయం 16వ వచనంలోకి వచ్చేసరికి అతడు ఆనందం గల ఆ దేశంలో తనకిష్టం వచ్చినట్లుగా జరిగించినట్లు చదువుకుంటాం. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ మెడిటేటెడ్ అంటిల్ నౌ. ఇప్పటి వరకు మనం ధ్యానం చేసినటువంటిది 16వ వచనం వరకు. ఇప్పుడు 17వ వచనం నుంచి ధ్యానం చేద్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, మా రక్షక, దానియేలు యొక్క ప్రార్థనకు సమాధానంగా మీరు మీ దూత అయిన గాబ్రియేలును పంపించి రాబోవు సంగతులను ముందుగా బయలుపరిచారు. అవన్నీ కూడా చరిత్రలో జరిగినట్లు మేము చరిత్ర ద్వారా తెలుసుకుంటున్నాము. ప్రభువా, ఈ లోకంలో ఉన్నటువంటి వారు భవిష్యవాణిని చెప్పేవారు అనేక మంది ఉన్నారు. వారంతా కూడా ఊహాగానాలు చేసి చెప్పడమే కానీ వారు చెప్పేది ఎన్నడూ కూడా జరిగే పరిస్థితులను మేము ఎన్నడూ చూడలేదు. కానీ మానవుల రాజ్యములపై మీరే అధికారి అయి ఉన్నారు. రాజులకు రాజుగాను, ప్రభువులకు ప్రభువుగాను ఉన్నారు. ప్రభువా, మీరు నాయన సమస్త లోకమును కూడా మీ అధీనంలో ఉంచుకొని ఎవరిని ఏ రాజ్యంపై అధికారంలో ఉంచాలి అనేది డిసైడ్ చేసే దేవుడవు నీవని తెలియపరచుటకు రాజ్యములను నిలబెడుతూ నా రాజ్యములను కూలద్రోస్తూ ఉన్నవాడని ఈ గ్రంథంలో మేము నేర్చుకుంటున్నాము. ఈ ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడండి. మీ ప్రాఫెసీస్ని అర్థం చేసుకొనుటకు మాకు కృప దయచేయమని, అదేవిధంగా ప్రాఫెసీని అర్థం చేసుకొనుట ద్వారా మా హృదయములలో నెమ్మది కలిగిన వారంగా మీ కార్యక్రమం అంతా కూడా ఒక ప్లాన్ ప్రకారంగానే ఇంప్లిమెంట్ చేస్తారన్న దానిని మేము విశ్వసించినట్లుగా సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఆదివారం ఉదయం ధ్యానం నాకు మిమ్మల్ని అందరినీ కూడా మరి ఒకసారి ఆహ్వానించుచు ఉన్నాను. దానియేలు గ్రంథంలో
దేవుడు తెలియచేస్తున్నటువంటి విషయాలను మనం ప్రస్తుతం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఒక హిస్టారికల్ టర్నింగ్ పాయింట్ని మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాము. అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకొని రావాలనని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును. ఏమనగా నశింపచేయవచ్చునని ఒక కుమార్తెను అతనికి ఇచ్చెదరు. అయితే ఆమె సమ్మతింపక అతని కలుసుకొనదు. ఈ పొలిటికల్ అలయన్సెస్, అలాగనే మ్యారిటల్ అలయన్సెస్, ఒక రాజ్యంలో రాజుగారి కుమార్తెను వేరొక రాజ్యంలో రాజుగారి కుమారునికి అనగా రాకుమారునికి వివాహం చేసి తద్వారా వారు సంధి చేసుకోవడం అనేది పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు చూస్తున్నాము. ఆ దినాలలో కూడా చూసేటువంటి వారం. ఈ అధ్యాయంలో ముందు భాగంలో కూడా ఇటువంటి అలయన్స్ ఒకటి జరిగింది. అది 6వ వచనంలో మనం చూస్తాము. 11:6లో కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనెదరు మరియు వారు ఉభయులు సమాధాన పడవలనని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజునద్దకు వచ్చును. దీని ద్వారా జరిగిన అనేకమైన విపత్తులు, కాన్సిక్వెన్సెస్ మనం గత ఎపిసోడ్లో ధ్యానం చేసి ఉన్నాము. ఇప్పుడు రివర్స్లో జరుగుతుంది. అదేంటంటే ఇప్పుడు యాంటియోకస్ మీదకి రోమీయులు వస్తున్నారు అనే విషయం యాంటియోకస్కు తెలిసింది. అనగా ఉత్తర దేశపు రాజునకు సమాచారం ఏంటంటే రోమీయుల నుంచి తనకు థ్రెట్ ఉందని. సో ఈ థ్రెట్ ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించి అతడు తన రాజ్యం యొక్క సమస్త బలమును కూర్చుకొని రావాలనని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును. అంటే నార్థర్న్ కింగ్, సదర్న్ కింగ్ అనగా ఈజిప్ట్ కింగ్ చేత ఒక అలయన్స్ చేసుకోవాలి, లేదంటే పీస్ అగ్రిమెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఏమనగా నశింపచేయవచ్చునని ఒక కుమార్తెను ఇంగ్లీష్లో ద డాటర్ ఆఫ్ విమెన్ అని ఉంటుంది. ద డాటర్ ఆఫ్ విమెన్, ఒక కుమార్తెను అతనికి ఇచ్చెదరు. అయితే ఆమె సమ్మతింపక అతని కలుసుకొనదు. ఈ ఉత్తర దేశపు రాజు యొక్క మనస్సులో దక్షిణ దేశపు రాజుని ఏదో ఒక విధంగా మోసగించాలని అనుకున్నాడు. తన కుమార్తె చాలా చిన్న కుమార్తె. ఇప్పుడు టాలమీ ద ఫిఫ్త్ రాజ్యం చేస్తున్నాడు దక్షిణ దేశంలో. టాలమీ ద ఫిఫ్త్ 192 BCలో జరిగినటువంటి సంగతి ఇది. యాంటియోకస్కి ఒక కుమార్తె ఉంది, చాలా యంగ్ డాటర్, చాలా చిన్న వయసు. ఎందుకంటే టాలమీ ద ఫిఫ్త్కి అప్పుడు 7 సంవత్సరాల వయసు మాత్రమే. కనుక సుమారుగా 5-6 సంవత్సరాలు లేదంటే 4-5 సంవత్సరాల మధ్య వయసులో ఉంటుంది ఈ కుమార్తె. అందుకే ఒక కుమార్తెను అంటే ఇంగ్లీష్లో ద డాటర్ ఆఫ్ విమెన్ అని రాయబడి ఉంటుంది. ద డాటర్ ఆఫ్ విమెన్ అంటే చాలా చిన్న బాలిక అయ్యుండి తల్లి మరియు నర్స్ యొక్క సంరక్షణలో ఉంటుంది. కాబట్టి ఒక స్ట్రాటజీని, ఒక తంత్రాన్ని ఆలోచించాడు, ఒక వ్యూహాన్ని లేదంటే ఒక పథకాన్ని రచించాడు యాంటియోకస్ అనగా నార్థర్న్ కింగ్. ఏంటంటే ఈ కుమార్తెను పంపిస్తే అక్కడికి వెళ్ళి నా పక్షంగా ఉండి దక్షిణ దేశంను నాశనం చేయడానికి నాకు హెల్ప్ చేస్తుంది అని అనుకున్నాడు. అలా అనుకొని తన కుమార్తెను అక్కడికి పంపిస్తే ఆ కుమార్తె ఏం చేస్తుందంటే ఆమె సమ్మతింపక అతని కలుసుకొనదు. సో ఈ క్లియోపాత్ర ఎప్పుడైతే వెళ్తుందో అక్కడికి వెళ్ళిన తర్వాత తన తండ్రికి కాకుండా టాలమీ ద ఫిఫ్త్కి అనగా తన భర్తకు సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక పెద్ద ఫెయిల్యూర్ అని చెప్పాలి యాంటియోకస్ యొక్క ఆలోచనలకు. మనం
ఈ పాత నిబంధన గ్రంథంలోనే రాజైన సౌలును గురించి చదువుకుంటాం. రాజైన సౌలు తన కుమార్తెను దావీదు నాకు ఇస్తాడు. ఎందుకంటే దావీదుని ఏదో విధంగా నాశనం చేయాలని. అయితే దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు కనుక అలాగే జరగలేదు, దావీదుని ఎంచుకున్నాడు. అయితే ఇక్కడేంటి అంటే దేవుని యొక్క చిత్త ప్రకారంగానే ఏ రాజ్యమైనా నిలబడుతుంది, ఏ రాజ్యమైనా పడద్రోయబడుతుంది. సో ఇప్పుడు వెళ్ళినటువంటి ఈ చిన్న కుమార్తె తన భర్తకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది, తన తండ్రికి సమ్మతించడం లేదు. ఇప్పుడు ఏం చేశాడు అంటే ఆయన పథకం బెడిసి కొట్టింది కదా, తన వ్యూహం బెడిసి కొట్టినప్పుడు తన స్ట్రాటజీని ఏమాత్రమును కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు. కాబట్టి తన యొక్క పర్మనెంట్ ఆపోనెంట్ మీద ఎటువంటి చర్యను తీసుకోలేకపోతాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచన చేసి ద్వీపముల తట్టు తిరుగుతాడు. 18వ వచనం, అతడు ద్వీపముల జనముల తట్టు తన మనస్సును త్రిప్పుకొని అనేకులను పట్టుకొనును. అదే అతని యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకొచ్చింది. అనగా ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. యాంటియోకస్ థర్డ్ విషయంలో ఇది టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ ద్వీపముల తట్టు ఎప్పుడైతే తిరిగాడో ద్వీపముల వాసులకు సపోర్ట్గా రోమన్ ఎంపైర్ ఉంది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ద్వీపముల తట్టు వెళ్ళి అనేకులను పట్టుకుంటాడు. అంటే చాలా ద్వీపాలను తాను ఆక్రమించుకుంటాడు. హెల్లెస్పాంట్ అని, రోడ్స్ అని, సామోస్ అని, డేలోస్ అని ఐలాండ్స్ ఉంటే ఆ ఐలాండ్స్ అన్నింటినీ కూడా ఆక్రమించేసుకుంటే మరి రోమన్స్ ఆల్రెడీ దేర్ వాజ్ ఎ థ్రెట్ కదా. ఈ నార్థన్ కింగ్డమ్కి రోమన్స్ థ్రెట్గానే ఉంటూ ఉన్నారు. ఇప్పుడు జరిగేది ఏంటంటే అయితే అతని వలన కలిగిన అవమానమును ఒక అధికారి నివారణ చేయును. అయితే అతని వలన కలిగిన అవమానం ఒక అధికారి నివారణ చేయును. ఇప్పుడు రోమన్స్ ఏం చేశారు అంటే ఒక అధికారిని పంపించారు. ఆ అధికారి లేకుంటే రోమన్ కమాండర్ అని మనం చెప్పచ్చు. అతని పేరు లూషియస్ కొర్నేలియస్ స్కిపియో అని ఒక కమాండర్ని పంపించి యాంటియోకస్ III ఈ ద్వీపముల నుంచి తాను విత్డ్రా అవ్వకపోతే రోమ్ యొక్క ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది అని హెచ్చరిస్తాడు. అలాగనే తాను హెచ్చరించినప్పటికీ కూడా మాట వినకపోవడం వలన హీ హ్యాడ్ టు గో టు యాంటియోక్. భయపడి అంతియోకియాకు, ఏషియా మైనర్లో ఉన్న అంతియోకియాకు వెళ్తాడు. ఎవరు? ఈ నార్థన్ కింగ్ అయిన యాంటియోకస్ III. ఇది తనకు అవమానం కలుగజేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ అధికారి ఉన్నాడు కదా, లూషియస్ కొర్నేలియస్ ఉన్నాడు కదా, తను 30,000 మంది సైనికులను తీసుకొని వచ్చి ఇతనితో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి ఈయన దగ్గర 70,000 మంది సైనికులు ఉన్నారు. అయినప్పటికీ కూడా 30,000 మంది సైనికులతో వచ్చిన లూషియస్ యాంటియోకస్ని ఈ బ్యాటిల్ ఆఫ్ మెగ్నీషియా అని, అది స్మర్ణకు దగ్గరలో ఉంటుంది. స్మర్ణ అంటే టర్కీ దగ్గరలో జరిగినటువంటి ఈ యుద్ధంలో యాంటియోకస్ III ఓడించేస్తాడు. ఓడించిన తర్వాత ఒక ట్రీటీ చేసుకుంటారు. మీరు చేయాల్సింది ఏంటి? ఓడిపోయాడు కదా, ఓడిపోయినప్పుడు ఇది 188 BCలో జరిగినటువంటి విషయం. ఆఫ్ కోర్స్ డానియల్కి ముందుగానే జరగక ముందే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. రోమన్స్ ఏం చేస్తారంటే యాంటియోకస్ IIIని ఒక ఒప్పందం మీద సంతకం పెట్టమని చెప్తారు. దానిని ట్రీటీ ఆఫ్ అపామియా అంటారు. ఈ ట్రీటీ ఆఫ్ అపామియాలో ఏంటి ఒప్పందం అంటే
తాను ఆక్రమించుకున్న ద్వీపాలను తిరిగి ఇచ్చేసేయాలి, వదిలేసేయాలి, ఫ్రీడమ్ ఇచ్చేయాలి. తర్వాత ఒక 22 మంది ఉంటారు. 22 మంది తన సైన్యంలో ఉన్నటువంటి వారిని, అలాగే తన యొక్క కుమారుడైనటువంటి యాంటియోకస్ ద ఫోర్త్ని కూడా అప్పగించేసేయాలి. అలాగనే చాలా ఎక్కువ అమౌంట్ని వారు కప్పం కింద కట్టాల్సి ఉంటుంది. అనగా ఈ నార్థర్న్ కింగ్ యాంటియోకస్ ద థర్డ్ రోమన్స్కి కప్పం కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది 18వ అధ్యాయం యొక్క సారాంశం. 18 చివరి చదువుతున్నాను. మరియు ఆయన అవమానం అతని మీదకి మరలా వచ్చినట్లు చేయును, అది అతనికి రాక తప్పదు. అప్పుడు అతడు తన ముఖమును తన దేశంలోని కోటల తట్టు త్రిప్పుకొనును గాని ఆటంకపడి కూలి అగుపడకపోవును. ఎప్పుడైతే ఈ రోమన్స్ తన మీద కప్పం కట్టాలని ఒక శిస్తును, ఒక కప్పాన్ని వాళ్ళు డిసైడ్ చేసినప్పుడు, ఆ కప్పం కట్టడానికి తన యొద్ద ధనం లేక తాను ద్రవ్యం కోసం ఏం చేస్తాడంటే ఎలిమాయిస్ అనే ప్రాంతంలో ఉన్న ఒక జూపిటర్ గాడ్ టెంపుల్ ఆర్ బాబిలోనియన్ టెంపుల్ మీద దండయాత్ర చేసి అందులో ఉన్న వజ్ర వైడూర్యాలను లేదంటే ఆ ట్రెజర్స్ ఆఫ్ ద టెంపుల్ని దోచుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళినప్పుడు అక్కడ దానికి కాపలాదారులుగా ఉన్నటువంటి వారు ఈ యాంటియోకస్ ద థర్డ్ని హతమారుస్తారు. అప్పుడేమవుతుంది? తన కోటల తట్టు త్రిప్పుకొనును గాని ఆటంకపడి కూలి అగుపడకపోవును. ఇంకంతే. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ యాంటియోకస్ ద థర్డ్. ఈ యాంటియోకస్ ద థర్డ్ చనిపోయిన తర్వాత అతనికి మారుగా మరి ఒకడు లేచి ఘనమైన రాజ్యం ద్వారా పన్ను పుచ్చుకొను వానిని లేపును. అతనికి మారుగా. ఇప్పుడు యాంటియోకస్ ద థర్డ్ మరణించిన తర్వాత తనకు సక్సెసర్గా సెల్యూకస్ ద థర్డ్ అని అతని జ్యేష్ఠ కుమారుడు, అనగా యాంటియోకస్ ద థర్డ్ జ్యేష్ఠ కుమారుడైన సెల్యూకస్ ద థర్డ్ రాజ్యానికి రాజుగా అవుతాడు. రాజుగా తాను పగ్గాలు చేపట్టిన తర్వాత తాను ఏం చేయాలి? ఇప్పుడు రెవెన్యూ పెంచుకోవాలి. 1000 talents 1000 తలాంతులు రోమ్కి ట్రిబ్యూట్గా కట్టాల్సి ఉంటుంది. సో ఈ 1000 talents కట్టడానికి తన దగ్గర డబ్బు లేక తాను రెవెన్యూ పెంచుకోవడం కోసం పన్నుల్ని పెంచేస్తాడు. అతడు ఘనమైన రాజ్యం ద్వారా పన్ను పుచ్చుకొను వానిని లేపును. కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును గాని ఈ నాశనం ఆగ్రహం వలనైనను యుద్ధం వలనైనను కలగదు. ఇప్పుడు ఎప్పుడైతే తాను పన్నులు పెంచేశాడో, పన్నులు పెంచేసిన తర్వాత అతను కొంతకాలం, అనగా చాలా తక్కువ కాలం మాత్రమే పరిపాలన చేస్తాడు. పరిపాలన చేసిన తర్వాత తన మీద ఒక విష ప్రయోగం జరగటం వలన ఆర్ వారిలో ఉన్నటువంటి వారే, యుద్ధం లేదు ఏం లేదు, కానీ ఆగ్రహం వలన కాదు, యుద్ధం వలన కాదు, తాను మాత్రం తన యొక్క రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు. అనగా ఏదో ఒక కుట్ర జరగటం వలన తాను చనిపోతాడు. ఆ చనిపోయిన తర్వాత ఇప్పుడు మనం 21వ వచనంలో చూస్తున్నట్లుగా అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును. This is the parallel prophecy we see in chapter 8 verse 9. 8వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నటువంటి దానికి ప్యారలల్గా వస్తున్నటువంటి, లేదంటే ప్యారలల్గా చూడవలసినటువంటి ప్రవచనం ఏం చెప్తుంది? 8, 9 ఈ కొమ్ములలో ఒకడు దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణంగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికంగా బలిసెను. సో
ఇది లిటిల్ హార్న్. ఈ లిటిల్ హార్న్ ఎవరు అని అంటే ఈ యాంటియోకస్ ద ఫోర్త్ అని చెప్పాలి. యాంటియోకస్ ద ఫోర్త్. యాంటియోకస్ ద 3 తర్వాత సెల్యూకస్ ద 3rd, ఆ తర్వాత యాంటియోకస్ ద 4th. తనని గురించి ఇంకా మనం చదవాలి అంటే 23, 24 వచనాలు, 23 నుంచి 25 వచనాల వరకు చూడొచ్చు. వారి ప్రభుత్వం యొక్క అంతంలో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర ముఖము గలవాడును యుక్తి గలవాడునయ్యుండి ఉపాయం తెలుసుకొను ఒక రాజు పుట్టును. అతడు గెలుచును గాని తన స్వబలం చేత గెలవడు. ఆశ్చర్యంగా శత్రువులను నాశనం చేయుట యందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపచేయును, అనగా ఇజ్రాయేలీలను నశింపజేస్తాడు. అతడు ఉపాయం కలిగిన వాడై మోసం చేసి తనకు లాభం తెచ్చుకొనును. అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనును. క్షేమంగానున్న కాలమందు అనేకులను సంహరించును. ఆ తర్వాత దైవాధీనం వలన కొట్టివేయబడతాడు అని కూడా రాయబడి ఉంది. ఇప్పుడు మనం లెట్ us come back to chapter 11 verse 21. అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును. నీచుడగు ఒక రాజు వస్తాడు. నీచుడగు ఆ రాజు ఎవరు అంటే యాంటియోకస్ ఎపిఫనీస్. ఎపిఫనీస్ అంటే ద గ్లోరియస్ వన్ అని, మహిమ కలిగిన వాడు అని అర్థం. కానీ అందరూ అతనిని యాంటియోకస్ ఎపిఫనీస్ అని పిలిచేవారు. ఎపిఫనీస్ అంటే దాని అర్థం ఏంటంటే పిచ్చివాడు అని, మ్యాడ్ మ్యాన్. యాంటియోకస్ ద మ్యాడ్ ఫెలో అని తనను పిలుస్తూ ఉండేవారు. ఈయనకి రాజ్యాధికారం సక్సెషన్గా రాదు, వారసత్వంగా రాదు. అయితే అతనికి రాజ్యఘనతనియ్యరు, అనగా తాను సక్సెసర్గా రావడానికి అవకాశం లేకపోవటాన్ని బట్టి ఎవరు తనని సింహాసనం మీద కూర్చుండడానికి ఆహ్వానించరు. కానీ నెమ్మది గల కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. ఇక్కడ ట్రిక్ ప్లే చేస్తాడన్నమాట. ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే యాంటియోకస్ III రోమన్స్ మీద ఓడిపోతాడో అప్పుడు 22 మందిని హోస్టేజెస్గా, యుద్ధ ఖైదీలుగా పంపించాల్సి ఉంటుంది అని రోమన్స్ షరతు పెట్టారు కదా. ఆ షరతు పెట్టినప్పుడు యాంటియోకస్ IV రోమన్స్ దగ్గర ఖైదీగా ఉంటున్నాడు. అయితే హోలోడోరియస్ అని ఒక అతను ఇక్కడ ఈ రాజ్యంలో, అనగా ఈ ఉత్తర దేశంలో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ ఆఫీసర్గా లేదంటే మిలిటరీ కమాండర్గా ఉన్నాడని చెప్పుకుందాం. హోలోడోరియస్ ఈ హోలోడోరియస్తో మాట్లాడి ఏం చేస్తాడు అని అంటే తన అన్న కుమారుడైనటువంటి డిమెట్రియస్ సోటర్ అని, ఆ డిమెట్రియస్ సోటర్ని తనకు బదులుగా రోమ్కి పంపించాలని ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాగా, ప్రిజనర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాగా హోలోడోరియస్తో మాట్లాడి తన అన్న కుమారుడైన డిమెట్రియస్ని రోమ్కి రప్పించి అప్పుడు తానేమో ఈ ఉత్తర దేశం నాకు వచ్చి అక్కడ రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు, లేదంటే రాజ్యాన్ని చేజిక్కించేసుకుంటాడు. ఎవరికి ఇష్టం లేదు తాను ఈ విధంగా రాజు అవ్వడం లేదంటే అధికారాన్ని పొందడం. ఆ తర్వాత హోలోడోరియస్ని తేను చంపించేస్తాడు, హతమారుస్తాడు. రాజ్యాన్ని నెమ్మదిగా తాను తన చేతుల్లోనికి తెచ్చుకుంటాడు, అపహరిస్తాడు. దొడ్డిదారిలో రాజ్యాన్ని అపహరిస్తాడు. 22వ వచనం, ప్రవాహం వంటి బలం అతని ఎదుట నుండి వారిని కొట్టుకొని పోవుట వలన వారు నాశనమగుదురు. ప్రవాహం వంటి బలం అనగా ఇప్పుడు హెలియోడోరస్ ఉన్నాడు కదా. ఈ హెలియోడోరస్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో
తన అన్న కుమారుణ్ణి రోమ్కి పంపించాడు కదా, తనను పట్టుకొని హతమార్చేసిన తర్వాత ఈ రాజ్యాన్ని తన చేతిలోనికి తెచ్చేసుకున్నాడు యాంటియోకస్ ద ఫోర్త్ ఆర్ యాంటియోకస్ ద ఫోర్త్ ఎపిఫనీస్. ఈ విధంగా ప్రవాహం వంటి బలం తనకు వ్యతిరేకంగా అనేక మంది ఉన్నప్పటికీ కూడా తాను ఈ ప్రవాహం వంటి బలము అతని ఎదుట నుండి వారిని కొట్టుకొని పోవుట వలన ఏదో ఒక విధంగా ప్లాన్ చేసి తన ముందున్నటువంటి వారందరినీ కూడా లేకుండా చేసుకుంటాడు. ఇది ఎలాగంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో గనక మనం చూస్తే అక్కడ ఈ ఘట సర్పం ఉంటుంది. 12వ అధ్యాయం 15-16 వచనాలు కనుక చూసినట్టయితే ఆ ఘట సర్పం 15వ వచనం, కావున ఆ స్త్రీ, ఘట సర్పం గురించి, కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పం తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహంగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను. ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవాలని సర్పం ఏం చేస్తుంది? తన నోటి నుండి నీళ్లను నదీ ప్రవాహంగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కుతుంది. అలాగే ఇక్కడ కూడా నదీ ప్రవాహం వంటి బలం అతని ఎదుట ఉంది. దానిని ఏదో ఒక విధంగా ఎదుర్కొంటాడు. వారందరూ కూడా, ఎవరైతే తనకు ఎదురుగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా నాశనం అయిపోతారు. అయితే ఇక్కడ రెవల్యూషన్లో చూస్తాము, 16వ వచనం చెప్తుంది, భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పం తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మింగివేసెను. అలాగా ఎప్పుడైతే ఈ ప్రవాహాన్ని పంపిస్తాడో సర్పం, భూమి దానిని మృంగేస్తుంది. అప్పుడు చాలా కోపం వస్తుంది. ఆ ఘట సర్పం ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసుని గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధం చేయుటకై బయలు వెడలి సముద్ర తీరంలో నిలిచింది. ఇది జరగబోయేటువంటి దానిని భక్తుడైన యోహాను చేత దేవుడు ప్రాఫెసీ రూపంలో తెలియజేస్తున్నాడు రెవల్యూషన్లో. ఎందుకు మనం అది చదువుకున్నామంటే, ప్రవాహం వంటి జలంను ఆ ఘట సర్పం రప్పించింది ఆ స్త్రీని ముంచివేయడానికి. ఇక్కడ ప్రవాహం వంటి బలం యాంటియోకస్ ద ఫోర్త్కి అగెన్స్ట్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ నాశనం అయిపోతారు అని చదువుకుంటున్నాము. 22వ వచనం, సంధి చేసిన అధిపతి సహా నాశనమగును. సంధి చేసిన అధిపతిని సహా. హూ ఈస్ ద పర్సన్ హియర్? సంధి చేసిన అధిపతి ఎవరు అనంటే, సింహాసనమునకు నిజవారసుడైన డిమెట్రియస్తో సంధి చేసి మోసపుచ్చడానికి హీలియోడోరస్ను ఉపయోగించుకున్నాడు కదా. ఆ హీలియోడోరస్ను తాను మోసపిచ్చాడు. అతడు స్వల్ప జనం గలవాడైనను ఎదురాడి బలం పొందుతాడు. అనగా తక్కువ మంది సపోర్టర్స్ ఉంటారు యాంటియోకస్ ద ఫోర్త్ ఎపిఫనీస్కి. కానీ తాను కొంతమంది సపోర్ట్తో నెమ్మదిగా ఇంతింతై వటుడింతై అని చెప్తుంటాడు కదా, తన యొక్క బలాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా చేసినది ఏమిటంటే, ఇతను నెక్స్ట్ సమాధానం గల దేశమునకు వచ్చి, సమాధానం గల దేశం అంటే ప్రస్తుతానికి ఈజిప్ట్లో అంతా సమాధానంగా ఉంది. వారి పని వారు చేసుకుంటూ ఉంటే తన పితరులు కానీ తన పితరులు కానీ చేయని దానిని చేయును. ఏదనగా అచ్చట ఆస్తిని, దోపుడు సొమ్మును, ధనమును విభజించి తన వారికి పంచిపెట్టను. అంతటా కొంతకాలం ప్రకారములను పట్టుకొనుటకు కుట్ర చేయును. సమాధానంగా ఉన్నటువంటి
ఈజిప్ట్కు వచ్చి అక్కడ టాలమీ ఫిలమేటర్ అని రాజుగా ఉంటాడు. ఆ రాజుకి గార్డియన్గా వస్తాడు. నేను నిన్ను సంరక్షణలోనికి తీసుకుంటాను, నేను నీకు సంరక్షకునిగా ఉంటాను అని నమ్మించి వచ్చి, అంటే నక్క వలె వచ్చి సింహం వలె పరిపాలించడం అని ఒక సామెత ఉంటుంది. నక్క వలె వచ్చి సింహం వలె పరిపాలించడం అంటే జిత్తుల మారిలాగా వస్తాడు. వచ్చి తాను ఆ దేశంలో ఉన్న ఆస్తిని, దోపుడు సొమ్మును, ధనమును విభజించి తన వారికి పంచిపెట్టేస్తాడు దొంగతనంగా వచ్చి. ఆ తర్వాత కొంతకాలం ప్రకారములను పట్టుకొనుటకు కుట్ర చేస్తాడు, కాన్స్పిరసీ చేస్తుంటాడు. కాన్స్పిరసీ చేసినప్పుడు అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధం చేయుటకు తన బలమును సిద్ధపరిచి తన మనస్సును రేపుకొనుచు మహాబలం గలవాడై యుద్ధమునకు సిద్ధపడును. అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధమైన ఉపాయములు చేయనుద్దేశించినందున ఆ రాజు నిలువలేకపోవును. ఇప్పుడు గొప్ప సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. ఫస్ట్ ఫ్రెండ్లీగా వచ్చాడు. టాలమీ ఫిలమేటర్ని నేను సంరక్షిస్తాను అని మంచిగా వచ్చి వాళ్ళ ఆస్తిని, ధనాన్ని దోపుడు సొమ్ముగా తీసుకొని వెళ్ళిపోతాడు. చివరిలో కుట్ర చేస్తాడు. ఆ కాన్స్పిరసీ ఏంటి అని అంటే 26వ వచనంలో మనం చూస్తాము. అయితే ఈ కాన్స్పిరసీతో ఎప్పుడైనా కానీ వచ్చినట్టయితే కుట్రల ద్వారా వస్తే చాలా వరకు అది కనిపెట్టడం కష్టమైపోతుంది. ఈ గత కాలంలో ఏన్షియంట్ టైమ్స్లో రాజుల వెనుక కుట్రదారులు అనేక మంది ఉంటూ ఉండేవారు. వారిని విషప్రయోగం చేసి చంపేయాలని చూసేవారు కొంతమంది ఉంటారు. ఇలాగా ఏదో ఒక రీతిలో రాజుని కానీ మట్టు పెట్టేస్తే రాజ్యమును సంపాదించుకోవచ్చు అని కనిపెట్టుకునేవారు అనేక మంది ఉండేవారు. అనగా మన ఆస్థానంలోనే మనకి శత్రువులు ఉంటారు, రాజుగారి ఆస్థానంలోనే రాజుగారి శత్రువులు ఉంటారు. కానీ దానిని కనిపెట్టడం అనేది ఈ రోజుల్లో ఇంటెలిజెన్స్ లాగా ఆ రోజులలో ఇంటెలిజెన్స్ అంతగా ఉండేది కాదు కనుక చాలాసార్లు రాజులు ఆ కుట్రలకు బలైపోతూ ఉండేవారు. ఈ కాన్స్పిరసీలో ఏం చేస్తాడు అంటే 26వ వచనం చూద్దాము. ఏమనగా అతని భోజనమును భుజించువారు అతన్ని పాడు చేసేదారు. అంటే యాంటియోకస్ ఏం చేస్తాడు అంటే ఈ టాలమీ ఫిలమేటర్ యొక్క కౌన్సిలర్స్ని, అనగా తనతో పాటు తన బల్ల యొద్ద భోజనం చేసే వారికి లంచం ఇచ్చి తన వైపు త్రిప్పేసుకుంటాడు. వారేమో అంత సమాధానంగా ఉంది, యాంటియోకస్ మనకు సహాయం చేస్తున్నాడు అని ఈ విధంగా ఈ రాజుగారికి దొంగ మాటలు లేదంటే అబద్ధాలు చెప్పేస్తారు. చెప్పడం వలన ఏం జరుగుతుందంటే రాజుగారు చాలా కంటెంటెడ్గా ఉండి ఏమి థ్రెట్ లేదులే అని అనుకున్నప్పుడు యుద్ధం ప్రకటించాడు. యుద్ధం ప్రకటించినప్పుడు మరియు అతని సైన్యం ఓడిపోవును గనుక అనేకులు హతులవుదురు. ఈ విధంగా ఇక్కడ యాంటియోకస్ ద ఫోర్త్ దగ్గర టాలమీ ఫిలమేటర్ యొక్క సైన్యం ఓడిపోతుంది. దే వర్ నాట్ రెడీ టు ఫైట్. అందుచేత యాంటియోకస్ సక్సెస్ఫుల్ అవుతాడు కుట్ర చేయడం వలన. ఇప్పుడు ఈ ఈజిప్ట్తో ఫుడ్ గ్రెయిన్స్ వర్తకం చేసేటువంటి వారు రోమన్స్. ఈ రోమన్స్ మరి ఇక్కడ ఎందుకు సపోర్ట్కి రాలేదు, తర్వాత వస్తారు వాళ్ళు. రోమన్స్ ఈజిప్ట్కి ఎందుకు సపోర్ట్కి రాలేకపోతారు అంటే వారికి మ్యాసిడోనియాతో యుద్ధం జరుగుతూ ఉంటుంది. సో వారికి మ్యాసిడోనియన్స్కి యుద్ధం జరుగుతున్నప్పుడు ఈజిప్ట్కి సపోర్ట్ చేయడానికి ట్రూప్స్ని పంపించలేకపోతుంది రోమా ప్రభుత్వం. రోమన్ ఎంపైర్ నుంచి హెల్ప్ లేకపోవడం వలన ఇదే అదనుగా చూసుకున్నాడు యాంటియోకస్. ఈ అదను చూసుకొని వారి మీద అటాక్ చేశాడు. అందుచేత దక్షిణ దేశం ఓడిపోతుంది. కీడు చేయుటకై ఆ ఇద్దరు రాజులు తమ మనస్సులను స్థిరపరచుకొని
ఏక భోజన పంక్తిలో కూర్చుండినను కపట వాక్యములాడెదరు. నిర్ణయ కాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు. ఎప్పుడైతే ఈ యుద్ధం అయిపోతుందో అప్పుడు దక్షిణ దేశపు రాజేమో ఉత్తర దేశపు రాజుని ఏదో ఒక విధంగా మనల్ని దొంగ దెబ్బ తీశాడు కాబట్టి మనం కూడా దొంగ దెబ్బ తీయాలి, పైకి మాత్రం అతనితో ఫ్రెండ్షిప్ చేస్తూ వెనక నుంచి కుట్ర చేసి మనం అతని మీద కక్ష తీర్చుకుందాము, రివెంజ్ తీర్చుకుందాము అని తాను అనుకుంటాడు. యాంటియోకస్ ఏమో పైకి నేను సమాధానంగా కనబడుతూనే ఏదో ఒకలాగా ఒప్పందం చేసుకొని నేను మరలా వీరిని ఉన్నదంతా ఆస్తంతా లేదంటే సంపదంతా కూడా దోచుకోవాలి అనే ఉద్దేశమేమో, ఇంకా మిగిలినటువంటి ఆస్తి అంతటిని దోచుకోవాలని యాంటియోకస్ యొక్క ఉద్దేశం. అందుకని దెబ్బతిన్నటువంటి టాలమీ ఫిలోమేటర్ యాంటియోకస్ ద ఫోర్త్ ఎపిఫనీస్తో ఒక ఒప్పందం చేసుకుంటారు. ఇద్దరు కపట వాక్యంలాడతారు. ఇద్దరు భోజనానికి ఒకే పంక్తిలో కూర్చుంటారు, కానీ ఒకడంటే ఒకడికి పడదు. వారి యొక్క మనస్సులు వారు కీడు చేయటానికి స్థిరపరుచుకుంటారు. కాబట్టి నువ్వు చాలా మంచివాడు అంటే చాలా మంచివాడు అని ఒకరికొకరు చెప్పుకుంటారు. నువ్వు ఉన్నావు కాబట్టే నేనున్నాను అని ఒకడంటే ఇంకొకడు కూడా నేను కూడా నీవు ఉన్నావు కాబట్టే నేనున్నాను అని ఈ విధంగా మాట్లాడుకుంటారు. అయితే మానవుల యొక్క రాజ్యాలన్నీ కూడా దేవుని యొక్క అధీనంలో ఉంటాయి. అందుకే ఇక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది, నిర్ణయ కాలమందు సంగతి జరుగును గనక. ఎవరు ఏది చేసుకున్నా, ఎవరు ఏ ఆలోచన చేసినా కూడా దేవుని యొక్క చిత్తం లేకుండా, దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా ఏది జరగదు. అందుకే నిర్ణయ కాలం, దిస్ ఈస్ ది అపాయింటెడ్ టైం, దేవుని యొక్క చిత్తానుసారమైన కాలం. దీనికి ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. నిర్ణయ కాలమందు సంగతి జరుగును కనుక వారి ఆలోచన సఫలము కానేరదు. అతడు మిగుల ద్రవ్యము గలవాడై ఆ దేశమునకు మరలును. ఇది ఈజిప్ట్ నుంచి ఇంకా ఎక్కువ ద్రవ్యాన్ని తీసుకొని యాంటియోకస్ ద ఫోర్త్ తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. సో ఈ విధంగా కుట్రలకు ప్రతి కుట్రలు, డిసెప్షన్కి మరలా డిసెప్షన్, కీడు చేయటానికి ప్రతి కీడు చేయటం, ఇవన్నీ కూడా మానవుల రాజ్యాలలో పాలిటిక్స్లో జరుగుతూ ఉంటాయి. ఏది ఎలా జరిగినప్పటికీ కూడా దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారి అయి ఉండి ఆయన ఆయా రాజ్యాలపై అత్యల్పమైన మనుషులను నియమించేటువంటి వాడు. అందుకని దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని మనం ఎవ్వరం కూడా కాదనడానికి వీల్లేదు. మనం అనుకోవచ్చు, ఎందుకు ఈ విధమైనటువంటి అధికారి మన దేశానికి వచ్చాడు, ఈ విధమైన పరిపాలకుడు మన రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నాడు అని అనుకుంటాం. కానీ ఏదైనా సరే దేవుడు గనక కాదు అంటే ఏ రాజ్యం కూడా నిలబడదు, ఏ అధికారం కూడా నిలబడదు. కానీ మానవులైనటువంటి వారు అనేకమైన కుట్రలు కుతంత్రాలు చేసి ఏదో ఒక విధంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ వారి యొక్క ఉద్దేశంలో నిర్ణయ కాలంలో జరగవు, సఫలము కానేరవు. ఇది మనకు ఇప్పటి వరకు అర్థమవుతున్న సత్యం. దీని యొక్క కంటిన్యూయేషన్ ఆనంద దేశమును గురించినటువంటి పరిశుద్ధ నిబంధనను గురించి 28వ వచనం మనం చదువుకుంటాం. 28 నుంచి కొన్ని వచనాలలో వాట్ ఈస్ దిస్ హోలీ కవెనెంట్ అండ్ వాట్ హ్యాపెన్స్ విత్ ద హోలీ జనరేషన్. యెరూషలేంలో ఉన్నటువంటి వారికి ఏం చేస్తాడు యాంటియోకస్ ఎపిఫనీస్ అనేది, ఆ విషయాలను మనం మిగిలినటువంటి వచనాలలో నెక్స్ట్ వీక్ ధ్యానం చేసుకుందాం. అంతవరకు దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, మా రక్షక,
చరిత్ర అంతా కూడా మీరు చెప్పినట్టుగానే జరుగుతుంది నాయన. దానియేలునకు జరగడానికంటే ముందుగా ప్రవచన రూపంలో మీరు తెలియచేసిన విషయాలన్నీ చరిత్రలో జరిగినట్లుగా, ఈజిప్ట్లోను సిరియాలోను జరిగినట్లుగా ఈ అధ్యాయంలో మేము చదువుకుంటున్నాము తండ్రి. రెవల్యూషన్లో రాయబడి ఉన్నటువంటి సత్యములను కూడా మేము గ్రహించుచూ ఉన్నాము. రాబోయేటువంటి కాలంలో జరగబోయే సంగతులను భక్తుడైన యోహాను ద్వారా ప్రకటన గ్రంథంలో కూడా వ్రాయించి ఉన్నారు. ఈ దానియేలు గ్రంథంలో రాయబడిన కొన్ని ప్రాఫెసీస్ ఇప్పటికే జరిగి ఉన్నాయి. రెవల్యూషన్లో ఉన్నటువంటి ప్రాఫెసీస్ ఇంకా జరగవలసి ఉన్నాయి ప్రభువా. ఏదైనా కూడా మీ బిడ్డలంగా మేము నీవే సార్వభౌమ అధికారం కలిగిన దేవుడవని, నీవు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవరు కూడా లేరని సంపూర్ణంగా మేము నమ్ముటకు మాకు కృప దయచేయమని, మీ మీద ఆధారపడి మేము జీవించుటకు మాకు కృపను అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉండి, ఆయన యొక్క రాకడ కొరకు, క్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూచే వారంగా సిద్ధపడి ఉండునట్లు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.